ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు గాయాల ద్వారా మనకు స్వస్థత అనే వాక్యం గురించి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో, అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానం కలిగను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను. ప్రియమైన దేవుని ప్రజలారా, యెషయా ప్రవక్త చెప్పిన ఈ వాక్యం యేసుక్రీస్తు శిలువ బాధలను ముందుగానే తెలియజేసిన ప్రవచనం. మనం చేసిన పాపాల వల్ల శిక్ష మన మీద పడాలి, కానీ దేవుడు మన మీద ప్రేమ చూపించి తన ఏకైక కుమారుడిని ఈ ప్రపంచానికి పంపించాడు. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనములో, మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించుటను బట్టి దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపించుచున్నాడు. యేసు శిలువపై పొందిన గాయాలు, ముళ్ళ కిరీటం, కొరడాలతో దెబ్బలు, చేతులు కాళ్ళలో మేకులు, ఆయన ప్రక్కలో కత్తి, ఈ బాధ అంతా మన విమోచన కోసం జరిగింది. ఆయన గాయాలు పాపాల నుండి మనలను స్వస్థపరుస్తాయి. మనిషి జీవితంలో పెద్ద వ్యాధి, రోగం పాపం మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది, మనసులో భయం కలిగిస్తుంది, ఆత్మీయ మరణం తీసుకువస్తుంది. కానీ యేసు శిలువపై మరణించడం ద్వారా పాపశక్తిని జయించాడు. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన తన శరీరమందు మన పాపాలను శిలువ మీద మోసుకుని పోయెను, ఆయన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. అంటే యేసు గాయాల ద్వారా మనకు క్షమ, రక్షణ, కొత్త జీవితం వస్తాయి. ఆయన గాయాలు మన హృదయాన్ని స్వస్థపరుస్తాయి. ప్రపంచంలో చాలామంది నిరాశ, బాధ, ఒంటరితనం, గాయపడిన హృదయంతో జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు మన హృదయాన్ని కూడా స్వస్థపరుస్తాడన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కీర్తనలు 147వ అధ్యాయం 3వ వచనంలో, విరిగి నలిగిన హృదయాలను ఆయన స్వస్థపరచెను. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి 34వ వచనం వరకు మనం చదివితే, 12 సంవత్సరాల రక్తస్రావ వ్యాధితో బాధపడిన ఒక స్త్రీ ఉంది. ఆమె చాలామంది వైద్యులకు తన రోగం గురించి, తన వ్యాధి గురించి చూపించుకుంది, కానీ ఎలాంటి ప్రయోజనం దొరకలేదు, స్వస్థత పొందలేదు. కానీ చివరకు ఆమె యేసుని గురించి విని ఇలా అనుకుంది, ఆయన వస్త్రమును తాకిన ఎడల నేను స్వస్థపరచబడెదను అని ఆమె ఆలోచించింది. ఆమె విశ్వాసంతో యేసును తాకిన వెంటనే ఆమె వ్యాధి నయమైంది, ఆమె వ్యాధి పోయింది, వ్యాధి తన నుంచి తీసివేయబడింది. యేసు ఆమెతో ఇలా అన్నాడు, కుమార్తె, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను. ఇది మనకు ఏం చెప్తుందంటే, యేసు శక్తి ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటుంది. అలాగే ఒక తండ్రి తన పిల్లవాడు ప్రమాదంలో గాయపడితే అతన్ని రక్షించడానికి, తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట త్యాగం ఉంటుంది. అలాగే దేవుడు మన మీద ప్రేమ చూపించి మన స్థానంలో యేసును శిలువపై పంపించారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినందున తన ఏకైక కుమారుణ్ణి పంపెను. ఇప్పుడు మనం ఏం చేయాలి అనే ఒక ప్రశ్న మన హృదయాలను అడిగితే, యేసు గాయాలను మనకు స్వస్థతను ఇవ్వడానికి మనం 3 పనులు చేయాలి. యేసుని నమ్మాలి. ఏం చేయాలి? యేసుని నమ్మాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. ఈ వాక్యాన్ని మనం నమ్మాలి. పాపాలను ఒప్పుకుని మనం మారాలి. దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకున్నచో ఆయన మన పాపాలను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చెను. అందువల్ల మనము మన పాపాలను ఒప్పుకొని దేవుని ఎదుట
మనం మారి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. మూడవది, ఆయన ప్రేమలో మనం నడవాలి. అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను కానీ అన్నిటినీ శిరసావహించి మనం ప్రేమతో నడుచుకున్నచో మనం స్వస్థతను అనుభవిస్తాం. 2 కొరింథీయులకు 5:17 ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాడయ్యను. ఆయన ప్రేమ మార్గంలో నడిస్తే మన జీవితం కొత్తగా మారుతుంది. మన హృదయం, మన గాయాలు స్వస్థపరచబడతాయి. ప్రియమైన సహోదరులారా, యేసు సిలువపై పొందిన గాయాలు సాధారణ గాయాలు కాదు. ఆ గాయాల్లో మనకు క్షమ, మన స్వస్థత, మన రక్షణ, మన నిత్య జీవము దాగి ఉన్నాయి. మనము విశ్వాసంతో ఆయన దగ్గరకు వస్తే ఆయన గాయాలు మన జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. ప్రేమమయుడైన పరలోక తండ్రి, మా పాపాలకై నీ కుమారుడైన యేసుక్రీస్తును శిలువపై అర్పించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు. ప్రభువా, ఆయన పొందిన గాయాలను ధ్యానించినప్పుడు మా హృదయాలు మారినట్లుగా చేయుము. ప్రభువా, మా పాపాలను క్షమించుము, మా గాయపడిన హృదయాలను స్వస్థపరచుము. మా జీవితంలో ఉన్న బాధలు, వ్యాధులు, భయాలను అన్నిటినీ నీ చేతిలో ఉంచుచున్నాము. యేసయ్యా, నీ గాయముల ద్వారా మాకు స్వస్థత, శాంతి, రక్షణను అనుగ్రహించుము. నీ ప్రేమలో నడిచి కృపను మాకు దయచేయుము. మా జీవితమంతా నీ మహిమకై ఉపయోగపడినట్లు మమ్మలను నడిపించుము. ఇదంతా మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అతి వినయంగా బ్రతిమాలి ప్రార్థించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.